మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ విధులందు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు. రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కలెక్టర్ మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ ప్రతికూల ప్రభావంతో భారీ వర్షాలు. కలెక్టర్ లో లైన్ రోడ్లు, కల్వర్ట్లు, కాజ్వే వరద ప్రవాహంగా ఉధృతి ఉన్నప్పుడు దాటే ప్రయత్నం చేయవద్దు. ప్రజలకు విజ్ఞప్తి, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధులందు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో రానున్న 48 గంటలలో మన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. సో గడిచిన ఒక 15 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, అడపదడప మనకి పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయి. సో అందుకని ఈ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే లో లయింగ్ ఏరియాస్లో ఉంటారో, సో ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే మంజీరా నది ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లో లయింగ్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే కాజ్వేస్, బ్రిడ్జెస్, కల్వర్ట్స్, ఒక్కొక్కసారి రోడ్స్, సో ఇవన్నీ అలుగుపారే సిచ్యువేషన్స్, ఇవన్నిట్లలో కూడా దయచేసి ఎవరు కూడా ఆ వాటర్ ఫ్లోలో దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. సో అట్లా దాటాలని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. వర్షాలు పడేటప్పుడు బయటికి రావద్దు. సో ఇతర జిల్లాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ థండర్ స్ట్రామ్, సో ఈ ఉడుంబ పడి కూడా థండర్ స్ట్రామ్కి కూడా చాలా మట్టుకు కూడా మనకి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఆ పిడుగుపాటు కూడా గురై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వర్షం పడినప్పుడు మనం బయటకు ఉండకుండా ఉంటే కొద్దిగా మనం సురక్షితంగా ఉంచుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.